ఓకే. డ్రాయింగ్‌లో మీకు డీ గూడా తెలవకపోవచ్చు. బట్ ఈ సింపుల్ బాక్సెస్‌తో ఇలాంటి ఒక పర్ఫెక్ట్ అవుట్‌లైన్ డ్రా చేయొచ్చంటే మీరు నమ్ముతారా? బట్ యూట్యూబ్‌లో మీకు గ్రిడ్ మెథడ్ మీద చాలా ట్యుటోరియల్స్ దొరుకుతాయి. కానీ ఈ సీక్రెట్ టూల్‌ని మాత్రం మీ దగ్గర నుంచి దాస్తారు. సో, అసలు ఈ టూల్ ఏంటి? డ్రాయింగ్‌లో ఎలా యూజ్ అయితుందో ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ ఇక్కడ మనం ఫోటో మీద ఎట్లయితే గ్రిడ్స్ కనిపిస్తున్నాయో సేమ్ అట్లాంటి గ్రిడ్సే మనం పేపర్ మీద కూడా డ్రా చేసుకుంటాం. ఇక్కడ నేను 2x2 సెంటీమీటర్స్తోని మొత్తం బాక్సెస్ అనేవి డ్రా చేసుకుంటున్నా. ఈ డివైడర్ టూల్ తీసుకొని పేపర్ మీద ఎంత అయితే లెంత్ ఉన్నదో సేమ్ అంత మెజర్ చేసుకొని దాన్నే మనం అంతే లెంత్తో ఆ ఫోటోని జూమ్ చేసుకుంటాము ఇక్కడ చూపించినట్టు. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారో డ్రాయింగ్ని ఆ బాక్స్ అయితే కరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంటే మీరు ఐస్ నుంచి స్టార్ట్ చేస్తే ఆ ఐ బాక్స్ అనేది ఎక్కడుందో ఫస్ట్ దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. దాన్ని కౌంట్ చేసుకుంటాము. మీకు ఆ బాక్స్ కన్ఫర్మ్ అయిపోయాక మీరు అక్కడ నుంచి డ్రాయింగ్ చేసుకుంటూ స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ మీకు అవుట్లైన్ వేసుకుంటూ వెళ్ళిపోతే మీకే అర్థమైపోతుంది. ఒకవేళ మీరు స్టార్టింగ్లో తప్పు బాక్స్ నుంచి స్టార్ట్ చేస్తే మీ అవుట్లైన్ అనేది లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ మిస్టేక్ చేయకండి. ఈ గ్రిడ్ మెథడ్ గురించి మీకు తెలియకపోతే, ఈ ఫోటో ఎట్లా చేయాలో మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఫోటో లింక్ ఇచ్చిన మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫోర్ హెడ్ నుంచి డ్రా చేయడం స్టార్ట్ చేస్తున్నా. మీరు ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా కూడా జనరల్గా మీరు ఏ బాక్స్ మీద అయితే డ్రా చేస్తున్నారో బాక్స్ లోపల అదే బాక్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. 3-4 బాక్సెస్ ఒకటేసారి చూస్తే మీకు అర్థం కాదు. ఒకటే బాక్స్ మీద ఫోకస్ చేయండి. మీరు ఏ బాక్స్ అయితే డ్రా చేస్తున్నారో ముందు ఆ బాక్స్ పర్ఫెక్ట్గా డ్రా చేయండి. నేను ఇప్పుడు చెప్పేది మీకు ప్రాక్టికల్గా డ్రా చేసినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది. సో ఒకసారి దీన్ని ప్రాక్టికల్గా డ్రా చేసినప్పుడు ఒకటే బాక్స్ మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీరు డ్రా చేసేటప్పుడు మీ పెన్సిల్ అనేది ఎప్పుడు షార్ప్గా ఉండాలి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టు డార్క్ ఎప్పుడు డ్రా చేయొద్దు. అవుట్లైన్ చాలా లైట్గా డ్రా చేయాలి. బట్ నేను వీడియోలో కనబడుతుంది కాబట్టి డార్క్గా డ్రా చేస్తున్నా. జనరల్గా మనం అవుట్లైన్స్ ఎప్పుడైనా లైట్గా డ్రా చేస్తాం. ఎందుకు అని అంటే మనం దాంట్లో ఫర్దర్గా కలరింగ్ చేసిన షేడింగ్ చేసిన డార్క్గా ఉంటే అది రబ్ చేసినప్పుడు మీకు పేపర్ అక్కడ డ్యామేజ్ అయిపోతుంది ఎక్కువ డార్క్ ఉంటే. సో మీరు లైట్గా డ్రా చేయడానికి ట్రై చేయండి. సింపుల్గా నేను బాక్స్ బై బాక్స్ చూసుకుంటూ అవుట్లైన్ అనేది కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా ఒక బాక్స్ నుంచి ఒక బాక్స్కి. అండ్ మీరు ఏదైనా మిస్టేక్ అయితే దాన్ని రబ్ చేయకండి బాక్స్ని. దాని లోపల ఉన్న అవుట్లైన్ని రబ్ చేయడానికి ట్రై చేయండి కానీ బాక్స్ రబ్ చేయకండి మ్యాక్సిమము. ఒకవేళ మీకు బాక్స్ రబ్ అయిపోతే మీరు స్కేల్తో మళ్ళీ దాన్ని డ్రా చేయడానికి ట్రై చేయండి. డ్రాయింగ్ పార్ట్స్ ఉంటాయి లైక్ ఐస్ కానీ నోస్ కానీ లిప్స్ కానీ ఇవి మనం
ఎంత చేసినా కూడా మళ్ళీ రాంగ్ వస్తుంది, మనకు రాంగ్ అనిపిస్తుంది. సో దాంట్లో మనం ఏం చేయాలంటే, నేను చెప్పిన సీక్రెట్ టూల్ ఏదైతుందో మీకు ఎక్కడ చూపించింది, దీన్ని యూజ్ చేస్తాము. అదే డివైడర్, ఫస్ట్లో మనం యూజ్ చేసిన డివైడరే. బట్ ఇక్కడ నేను ఎట్లయితే మెజర్ చేసుకుంటున్నో ట్యాబ్లో, అట్లనే మీరు మెజర్ చేసుకొని సేమ్ అదే మనము మన బాక్స్లో మార్క్ చేసుకుంటాము. మీకు ఎంతెంత మెజర్మెంట్స్ ఎక్కడెక్కడ కావాలో సేమ్ అట్లనే మెజర్ చేసుకొని బాక్సెస్ మీద మార్క్ చేసుకొని దాన్ని డాట్స్ కనెక్ట్ చేసి వెళ్ళి డ్రా చేయడానికి ట్రై చేయండి. ఇట్లా చేస్తే మీకు కొంచెం టైం పడుతుంది, బట్ పర్ఫెక్షన్ వస్తుంది అనమాట దీనివల్ల. సో మీరు ఇట్లా కూడా ట్రై చేయవచ్చు. మొత్తం అవుట్లైన్ కూడా ఇట్లా వేయవచ్చు, కానీ మీకు నేర్చుకోవడం తక్కువ అయిపోతుంది. జనరల్గా ఎస్టిమేట్ చేస్తూ డ్రా చేస్తే మీకు లర్నింగ్ ఎక్కువ అవుతుంది. కానీ ఇట్లా డివైడర్ యూజ్ చేసి మీరు మెజర్ చేసుకుంటూ డ్రా చేస్తే మీకు కొద్దిగా స్కిల్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో సేమ్ ఇదే ట్రిక్తోనే నేను మొత్తం డ్రాయింగ్ అనేది డ్రా చేస్తాను. అంటే జనరల్గా నేను డ్రా చేసుకుంటూ వెళ్తాను. ఎక్కడైతే నాకు కొద్దిగా పర్ఫెక్ట్గా రావట్లేదు అప్పుడు నేను డివైడర్ యూజ్ చేసి సేమ్ ట్యాబ్లో మెజర్ చేసుకొని దాన్ని నేను బాక్స్లో మార్క్ చేసుకొని అట్లా డ్రా చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు దీని మీద ఒక డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేసి చెప్పండి. ఇట్లా మెజర్ చేసి ఎట్లయితే మార్క్ చేసుకొని డ్రా చేయొచ్చో ఒక సింపుల్ నోస్ కానీ ఐస్ కానీ నేను డ్రా చేసి చూపిస్తాను గ్రిడ్ మెథడ్తోని, మీకు కావాలి అని అంటే. సో వీడియోని మొత్తం ఎంజాయ్ చేయండి, వీడియోని లాస్ట్ దాకా చూడండి. డ్రాయింగ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.